హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో వారికి ట్రైనింగ్ అనేది అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. మరి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటిలకు వారి జిల్లాలోనే చాలా వరకు ట్రైనింగ్ వెన్యూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాకుండా ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఇటువంటి పోస్టులకు ఎంపికైనటువంటి వారికి జోనల్ స్థాయిలో మరి వారికి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ ఇలాంటి వారికైతే మరి రాష్ట్ర స్థాయి పోస్టు కాబట్టి మరి రాష్ట్ర స్థాయిలోనే మరి వెన్యూ అనేది కేటాయించడం జరిగింది. మరి ఎవరికి ఎక్కడ వెన్యూ అనేది కేటాయించారు, ఎక్కడ మరి ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాలి, ఇటువంటి పూర్తి సమాచారం ఇప్పటికే అభ్యర్థులకు అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా భాస్కర్ ఏరియా ద్వారా మీకు ఆల్రెడీ 2 వీడియోస్ ద్వారా మీకు అందించడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఆ సమాచారం తెలియకపోతే మీరు ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. వాటిని మీరు చూడడం ద్వారా మరి ట్రైనింగ్ వెన్యూస్ కు సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇక ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025 ట్రైనింగ్ కి అటెండ్ అవ్వబోతున్నారో వారికి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫేషియల్ అటెండెన్స్ అనేది అమలు చేయబోతోంది. మరి ఫేషియల్ అటెండెన్స్ అంటే మనకు టోటల్ గా ఇన్ టైం ఉంటుంది, అలాగే అవుట్ టైం అనేది కూడా ఉంటుంది. మరి అభ్యర్థులకు రెసిడెన్షియల్ విధానంలో ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. మరి మీకు ఎక్కడైతే వెన్యూ అనేది కేటాయించారో ఆ వెన్యూలో మీరు మొదటగా ఇన్ టైం అంటే వెళ్ళిన తర్వాత ఇన్ టైం వేసుకోవాలి. తర్వాత మీరు అక్కడ నైట్ లేదా మీకు ఎప్పుడైతే ట్రైనింగ్ అనేది పూర్తి అవుతుందో అప్పుడు అవుట్ టైం అనేది కూడా వేసుకోవాలి. మరి ఇన్ టైం అవుట్ టైం అనేది మీ యొక్క లొకేషన్ ని కూడా ట్రేస్ చేస్తూ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025 ట్రైనింగ్ కి అటెండ్ అవ్వబోతున్నారో అటువంటి వారంతా కూడా మరి అటెండెన్స్ కు సంబంధించి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు లీప్ స్కూల్ అటెండెన్స్ యాప్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీకు కనిపిస్తుంది. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఈ విధంగా మీకు కనిపిస్తుంది. మరి ఈ విధంగా కనిపించిన తర్వాత మీరు ప్లే స్టోర్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు లైవ్ లో కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. గూగుల్ ప్లే స్టోర్ అనేది నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీ స్కూల్ అటెండెన్స్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇలా క్లిక్ చేయగానే మీకు లీప్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు మీకు స్క్రీన్ షాట్స్ కూడా ఈ విధంగా వస్తాయి. ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఆన్ డివైస్ అని ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు లీప్ యాప్ కు సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ అటెండెన్స్ యాప్ ను ఎవరైతే మరి ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారంతా కూడా మొదటగా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయితే ఇందులో మీకు మరి స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది. ఇందులో మీరు డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవచ్చు. మరి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మీరు అందులోనికి వెళ్ళాలి, మీ సమాచారం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇటువంటి పూర్తి వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఒక యూజర్ మాన్యువల్ ను విడుదల చేసింది. మనం ఆ యూజర్ మాన్యువల్ కు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా మీరు లీప్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో మీకు లాగిన్ టు అప్లికేషన్ విత్ ట్రెజరీ ఐడి అండ్ పాస్వర్డ్ అని కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ యాప్ లోకి లాగిన్ కావాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అనేది మీ యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మరి ఈ 2 మీరు ఇంకా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ అని కూడా ఉంది. ఇందులో మొట్టమొదటిసారిగా మీరు ఇందులోకి వెళ్తూ ఉన్నట్టయితే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అనేది మీరు పూర్తి చేసుకోవాలి. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఫర్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఫాలో దిస్ పాత్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే సమాచారం ఇచ్చారో దీన్ని మీరు ఫాలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం టీచర్ బకెట్, తర్వాత టీచర్ సర్వీసెస్, దాంట్లో అటెండెన్స్ మాడ్యూల్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మీరు క్లిక్ చేసి అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఒకవేళ మొత్తం యాప్ నంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు అటెండెన్స్ ఏ విధంగా వేయాలి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నారు స్క్రీన్ షాట్ లో. మీరు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఓపెన్ చేస్తే ఇందులో స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్ బోర్డ్స్ అని కనిపిస్తున్నాయి. ఇందులో టీచర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి.
టీచర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ టీచర్ సర్వీసెస్ అని వస్తుంది. మరి టీచర్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అటెండెన్స్ అని కనిపిస్తుంది. ఈ అటెండెన్స్ అనేది క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు ఎంప్లాయీ రిజిస్ట్రేషన్, ఎంప్లాయీ అటెండెన్స్ అని కనిపిస్తుంది. మీరు ఎంప్లాయీ అటెండెన్స్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంప్లాయీ అటెండెన్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటగా మీరు ఇన్ టైమ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ యొక్క ఫేస్ అనేది కరెక్ట్ గా దాంట్లో ఈ సర్కిల్లో వచ్చే విధంగా చేసినట్టయితే మీరు మీ ఫోటోను అది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఇన్ టైమ్ అని క్లిక్ చేయాలి. మరి ఇన్ టైమ్ అనేది మీరు ఎప్పుడైతే సబ్మిట్ ఇన్ టైమ్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క టైం కూడా నోట్ అవుతుంది. మరి మీ టైం ని కూడా మీరు ఇక్కడ ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ అటెండెన్స్ అనేది క్లిక్ చేస్తే సెల్ఫ్ అటెండెన్స్ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఏ టైంలో ఇన్ టైం వేశారు అనేది కూడా చూసుకోవచ్చు. ఇక ఇన్ టైం మనం ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు వేసుకుంటే అవుట్ టైం అనేది ట్రైనింగ్ అయిపోయినప్పుడు వేసుకోవాలి. మరి సేమ్ ఇక్కడే మనకు ఇన్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ అవుట్ టైం అనేది కూడా పడుతుంది. దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అటెండెన్స్ అనేది మనం వేసుకుంటాం. మరి అటెండెన్స్ అనేది వేయడానికి ముందే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు మొదటగా మీ దాంట్లోకి లాగిన్ అయ్యి మరి ఇక్కడ టీచర్ అనే దాంట్లోకి వెళ్ళి టీచర్ సర్వీసెస్ లోకి వెళ్తే ఇక్కడ అటెండెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ అటెండెన్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అని మొదట్లోనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. మరి ఈ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మొత్తం 3 ఫోటోలతో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి మీరు ఫోటో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మిమ్మల్ని అది గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇందులో మొత్తం మీరు మీ 3 ఫోటోస్ దిగాల్సి ఉంటుంది. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెల్ ఫోన్ యొక్క ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేయాలి. అలాగా మళ్ళీ రెండో బాక్స్ క్లిక్ చేసి సేమ్ ఇలాగా మొత్తం 3 ఫోటోస్ ను మీరు 3 యాంగిల్స్ లో లేదా మామూలుగా 3 ఫోటోస్ ని దిగాలి. దిగిన తర్వాత మీకు ఇవి కలర్స్ చేంజ్ అవుతాయి. కలర్స్ చేంజ్ అయిన తర్వాత అంటే ఇక్కడ ఎలా చేంజ్ అవుతాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇన్ దిస్ మాడ్యూల్ యూజర్ కెన్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్ బై క్యాప్చరింగ్ అండ్ సబ్మిటింగ్ ఫోటోస్ టు రిప్రజెంట్ the status of registration of teacher. The following colors are used. Dark blue if the teacher is not registered. అంటే ఫస్ట్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ మీకు డార్క్ బ్లూ లో ఓపెన్ అవుతుంది బార్డర్. తర్వాత గ్రీన్ ఇఫ్ ద టీచర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఒకవేళ మీ ఫోటోస్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో వస్తుంది. ఆరెంజ్ ఇఫ్ ద టీచర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఈజ్ సేవ్డ్ బట్ నాట్ సబ్మిటెడ్. మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి మరి సబ్మిట్ కాకపోతే మీకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఇలా మీరు రిజిస్టర్ కావాలంటే టు రిజిస్టర్ ఎనీ టీచర్ మస్ట్ క్యాప్చర్ 3 ఫోటోస్. లైవ్లీనెస్ అండ్ యాంటీ స్పూఫింగ్ డిటెక్షన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద కెమెరా. కాబట్టి మనం ఇక్కడ ఫోటోస్ దిగేటప్పుడు మనం ఫోటో చూస్తూ కళ్ళు అనేవి బ్లింక్ చేయాలి, అలాగే స్మైల్ కూడా చేయాలి. ఆ విధంగా మన యొక్క లైవ్లీనెస్ ని కూడా మనం ఫోటో దిగేటప్పుడు క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఫోటో దిగేటప్పుడు మనం ఐస్ బ్లింక్ చేయాలి, అలాగే స్మైల్ కూడా చేయాలి. ఈ విధంగా ఓన్లీ ఇఫ్ ద పర్సన్ ఈజ్ లైవ్ అండ్ రియల్ ఫోటో విల్ బి క్యాప్చర్డ్ విత్ ద కరెంట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. బిలో ఈజ్ ఎ స్క్రీన్ షాట్ ఫర్ రెఫరెన్స్. ఈ విధంగా మీరు 3 ఫోటోలు దిగిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిన తర్వాత మీరు ఎంప్లాయ్ అటెండెన్స్ వేయాలి అంటే సేమ్ ఇక్కడ మనం టీచర్ ఇక్కడ మనం ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాం. ఇందులో టీచర్ అనేది క్లిక్ చేస్తాం. టీచర్ సర్వీసెస్ లోకి పోయి ఇక్కడ అటెండెన్స్ అనేది క్లిక్ చేస్తాం. ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఎంప్లాయ్ అటెండెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంప్లాయ్ అటెండెన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఇన్ టైం కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఫోటో అనేది దిగాలి. ఫ్రంట్ కెమెరాతో మనం ఫోటో అనేది దిగిన తర్వాత అది సబ్మిట్ ఇన్ టైం అని క్లిక్ చేస్తే మీ యొక్క ఇన్ టైం అనేది సబ్మిట్ అవుతుంది. ద యూజర్ మస్ట్ సబ్మిట్ ఇన్ టైం ఫస్ట్ ఫాలోడ్ బై ద అవుట్ టైం లాటర్ ద సేమ్ డే. If the device is not connected to the internet while submitting, data will be saved locally. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఇంటర్నెట్ లేకపోయినా కూడా మీరు ఫోటో దిగొచ్చు. ఫోటో దిగిన తర్వాత అది జస్ట్ సేవ్ అవుతుంది. మళ్ళీ మీ సెల్ ఫోన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడైతే మళ్ళీ యాక్టివ్ లోకి వస్తుందో అప్పుడు మీరు ఏదైతే సేవ్ చేసిన డేటా ఉందో అది ఆటోమేటిక్ గా సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఇంటర్నెట్ లేకపోయినా కూడా మీరు ఫోటో క్యాప్చరింగ్ అనేది చేయవచ్చు, ఆ డేటా సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం చేంజ్ పాస్వర్డ్. యూజర్ కెన్ చేంజ్ ద పాస్వర్డ్ బై యూజింగ్ చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ యాజ్ షోన్ బిలో. మరి మీకు స్టార్టింగ్ లోనే మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఆప్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా మీరు మీ యొక్క పాస్వర్డ్ ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరి
ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025 ట్రైనింగ్ అటెండ్ అవ్వబోతున్నారో వారంతా కూడా మీ యొక్క అటెండెన్స్ ను ప్రతిరోజు మరి మొబైల్ ఫోన్ లో ఏ విధంగా అయితే టీచర్స్ అందరూ యూజ్ చేస్తూ ఉన్నారో, ఆల్రెడీ టీచర్స్ అంతా ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈ అటెండెన్స్ యాప్ ను ఉపయోగించే అటెండెన్స్ వేస్తూ ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అటెండెన్స్ ఇన్ టైం అవుట్ టైం అనేది క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదే విధానం పాటించాలి. కాబట్టి ఇప్పటి నుంచే మరి డిఎస్సి 2025 ఎంపికైన అభ్యర్థులకు అలవాటు చేస్తోంది ప్రభుత్వం. ఇది మరి ఏపీ మెగా డిఎస్సి ట్రైనింగ్ లో కూడా ఫేషియల్ అటెండెన్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.